మరి ద్రాక్షారసం తయారవ్వాలంటే ఏం వేయాలి? మరి యేసు ప్రభు ఏమన్నాడు? నీళ్ళేయండి అన్నాడు. ఆమేన్. మరి సార్ నీళ్ళైతే ఎలాగ ద్రాక్షారసం అయిపోతుంది సార్ అంటే ఆయన వేయమన్నాడు, ఆయన చెప్పింది చేసేసాడు అంతే. ఆమేన్. అప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ పెళ్లిలో అద్భుతము జరిగింది. దేవుని ఆలోచనలో దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు, ప్రణాళికాబద్ధంగా మనం చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అనేది మన జీవితంలో మనం చూస్తాము. దేవుని కార్యాలు కూడా ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతాయి. ఆమేన్. ఒకటి, దేవుని మీద నమ్మిక ఉండాలి. రెండు, స్పష్టమైన ప్రణాళిక ఆలోచన ఉండాలి. దానికి తోడు మూడవది ఏంటో చెప్పనా, మనం కూడా కష్టపడి పని చేయాలండి. కష్టపడకుండా పని చేయకుండా ఏమండే? చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. దేవుడు మనల్ని దీవించాలి అనుకుంటే సోమరతనాన్ని వీడాలి, పని చేయాలి, శ్రమించాలి, కష్టపడాలి. కష్టపడితేనే, శ్రమ పడితేనే ఫలితాలు వస్తూ ఉంటాయి. లలిత జూలియర్స్ ఆయన ఏమంటాడు? డబ్బులు ఎవరికి ఊరుకునే రావు, ఎలా కష్టపడితేనే. అవునా కదా? చాలామందికి చాలా ఈజీ మనీ వచ్చేయాల, కష్టపడక్కర్లేదు. డబ్బులు మాత్రం ఏం చేయాలి? కష్టపడకుండా వచ్చేయాలంటే బ్యాంకు లూటీ చేయాలి, తీసుకెళ్ళి నాడేస్తారు, రేసు రక్తవే చేయి. ఏ తిహార్ జైల్లోనో, ఇంకా అండమాన్ జైలు పడేస్తే. అండమాన్ జైలు చూసారా? నేను చూశాను, దేవునికి స్తోత్రం. అమ్మగారు కూడా చూశారు. మూడవది, కష్టపడి పని చేయాలి. మనం కష్టపడకుండా పని చేయకుండా దేవుడు, నేనేమంటానంటే దేవుడు ఎవరిని పిలిచినా కష్టపడినోడిని పిలిచాడు. అదవుతుందా? గొర్రెలు కాసుకునేవాడిని, కష్టపడి వల్లేసి చేపలు పట్టినోడిని, అంతే కదా. పశువులు మేపేవాడిని, పశువులు ఎవరు మేపాడు? ఆమోసు. గొర్రెలు ఎవరు మేపాడు? దావీదు గారు. అరకలు దున్నాడు ఎవరు? ఎలీషా గారు. అవునా కదా? కష్టపడి పని చేసే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు ఏం చేశాడు? అద్భుతాలు దేవుడు చేశాడు. మనలో కష్టపడే తత్వం ఉండాలి, అంతేగాని వండి పెట్టుంటే ఎవడైనా లాగించేస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ దాన్ని ఏం చేయాలా? ప్రిపరేషన్ చేయాలి. అంటే ఏంటి? వంట సిద్ధపరచడం. పూర్వకాలం అంటే పొయ్యి వెలిగించి ఉప్పు 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 అని ఊదే. నాకు తెలుసు, కాఫీ పెట్టడానికి తాటాకులు, ఇల్లిప్పేసిన తాటాకులు అన్నీ నరికేసి మా అమ్మ ఇక్కడ కాదు, మా అమ్మ ఆ తాటాకైతే తుర్తురం మండేదన్నమాట. కాఫీ దాని మీద కాసేది, పాలు కూడా పొయ్యి మీదే కాసేది, కూరలన్నీ పొయ్యి మీదే కాసేది. మొన్న ఎవరో పొయ్యి మీద ఎండారు, పొక్కంపు వచ్చేసింది, దేశ రక్తం వేసి. ఇక నోట్లు ఎడుతుంటే పొక్కంపే, ఇంక తినలేకపోయాను. దేవునికి స్తోత్రం. గ్యాస్ అలవాటు అయిపోయింది కదా. గ్యాసు ఏసీ అలవాటు అవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అదవుతుందా మీకు? వండితే తెలుస్తుంది. వండాలంటే దాన్ని ప్రిపరేషన్ చేయాలి, సిద్ధపరచాలి. కూర్చునే పిల్ల కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైందో, పులప ఎక్కువైందని చెప్పడం పెద్ద ఈజీయే. అర్థమవుతుందండి? వండే వాళ్ళకి తెలుసు అది బాధ. అంటే కష్టపడాలి. కష్టపడకుండా పని చేయకుండా నేను ఇప్పుడు ఏమంటాను, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు కష్టపడి చెంబుతో నీళ్ళు తీయవలసిన పని లేదు. కొంచెం దూరం వెళ్ళి బిందుతో మంచినీళ్ళు తెచ్చేవారు. మేము ఎక్కడికో వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చేవాళ్ళు, బిందుతో మోసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాను మోయలేకపోతున్నారు, లేచి రక్తం వేచి. ఎంతో దూరాన్ని మోసి ఏం చేసేవారు? అంతా ఎందుకు? నూతిలో తోడేవారు నీళ్ళు. ఇప్పుడు ఏమైనా తోడవలసిన పని ఉందా? పక్కనే స్విచ్ ఎత్తే
నువ్వు ఎక్కడ కావాలితే అక్కడికి వచ్చేస్తాయి దేవుని ట్యాప్ల సిస్టమ్ ద్వారా. మనం ఎక్కడ భోజనానికి వెళ్ళాం, అయ్యారు లేకొద్దు అలాగే వెనక్కి తిరగండి అన్నారు. వెనక్కి తిరగగానే ఏముందంటే సింక్ ఉంది, తక్కువ వచ్చి తిప్పేసింది, అదే షేక్ అడిగేసుకున్నాను. ఇంక లేగటానికి ఏమి ఎంత సేఫ్టీ అండి. అందుకే అంత సేఫ్టీ వచ్చింది కాబట్టి నేను రోగాలు వచ్చిన ఏసు రక్తం వేచి శుభ్రంగా పైపు కొడితే ఊపు ఊపు అని ఊపితే మొత్తం ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యి. నేనేమంటానంటే ఈ రోజున కష్టపడి పని చేయకుండా ఏది ఫలితాలు ఉండవు. ఇక్కడ ఏమంటున్నాడు, కష్టపడి పని చేస్తే శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేస్తారు. సోమరు ఏం చేస్తాడు, వెట్టి పనులు. నేనేమంటానంటే సోమరితనం వీడాలి. సోమరితనం వీడకపోతే, సోమరితనం అంటే అర్థమైంది కదా, ఇంకేంచేపు నిద్రపోవటం, ఇంకెళ్ళకి పని చేయబుద్దావు దేశరక్తమే చేయి లోయ, ఇక మంచం మీదే నాకు ఇలాగ అన్నీ దేవునికి స్తోత్రం. ఎవడి మీద ఎట్టుకోవట్లేదు, నా మీద ఎట్టుకుంటున్నాను. ఇంటికాడ ఉన్నానంటే ఆ భోజనం మంచం మీద దగ్గర అందేవాళ్ళు, దేవునికి స్తోత్రం. అన్నీ మహాతల్లి అన్నీ అందిస్తుంది కాళ్ళ దగ్గరికి, దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా కోపం వస్తే నీ సావాలో అప్పుడు తెలుస్తుంది నీ విలువ అంటుంది, దేవునికి స్తోత్రం. నేను అన్నాను బతుకున్నప్పుడు విలువ తెలియదు, చస్తే కానీ ఏటో కానీ మా అమ్మమ్మ నాకు అలా నేర్పించింది, మా అమ్మ అలాగే, ఈవిడ అలాగే, దేవునికి స్తోత్రం. ఇప్పటికి నాకు స్టవ్ వెలిగించి నీళ్ళు పెట్టుకోవడం నాకు చేత కాదు. మా ఊళ్ళో బెటర్ వేసి రక్తం వేసి నా మీద బెటరు. మా పెద్దోడైతే బిర్యానీ వండేస్తాడు, మటన్ కూర వండేస్తాడు, వేసి రక్తం వేసి. ఇక్కడికి వస్తే ఆడే వండేస్తాడు, దేవునికి స్తోత్రం, ఆడికి కావాల్సినవి. మా ఓడి ఈ మధ్యకాలంలో ఉప్మా అద్భుతంగా చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం. మా చిన్నోడు హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మా పాస్టర్ అమ్మ అనుకుంది మనసులో, మా ఆయన మీద వెళ్ళే బెటర్ అని అనుకుని ఉంటుంది, ఎప్పుడు అనలేదు నా దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కష్టపడి పని చేయాలి. నేనేమంటానంటే దేవుడు కష్టపడి పని చేసే వ్యక్తిని ఎందుకు మనం సక్సెస్ చేయలేము? నువ్వు కష్టపడకుండా పని చేయకుండా విజయాన్ని, సక్సెస్ను నీ జీవితంలో సాధించాలంటే, ఇప్పుడు చూడండి ఈయన ఉన్నాడు, పాపం ఆయన అవయవాలు సరిగ్గా సహకరించకపోయినా ఒక్కొక్కసారి బండి మీద తణుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి పని కోసం? నాకు అనిపిస్తూ ఉంటుంది, అన్ని అవయవాలను నేనే కొత్తపేట దాంట్లో కారు మీద వెళ్ళిపోతున్నాను, మరి ఈయన ఏమనుకుంటున్నాను ర్యాకెట్లకి వెళ్ళిపోతాడు ఈయన స్పీడ్గా. చాలాసార్లు ఎదురయ్యారు. మా వాడు అంటాడు చాలా కష్టపడుతాడు. నేను అన్నాను అలా కష్టపడకపోతే ఆ వ్యవహారం నడవాలంటే ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. కష్టపడాలి. కష్టపడకపోతే ఎలాగొస్తుంది? కష్టపడకుండా దేవుడు ఏమైనా చేస్తాడా? ఇప్పుడు యేసుప్రభు కాలంలో తిరిగేసిన మీరు పట్టురాని అన్నాడు ఆయన, దేవునికి స్తోత్రం. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు విడిచిపెట్టినా ఏమన్నాడు? విరిచి ఊరు అందరికి మీరు ఏం చేయమన్నాడు? వడ్డించమన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కష్టపడి ఏం చేయాలా? ఏమంటే వడ్డించడం కూడా కష్టమే, మీరు అనుకున్నంత ఈజీ కాదు. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయ. విందు ప్రధానం మీద కంటే వడ్డించే మీద మీద పోద్ది యేసు రక్తం ఇచ్చి. అందుకే ఈ బాధ పడలేక కార్యక్రమాల్లో ఏం చేస్తున్నారు? క్యాటరింగ్ వాళ్ళని ఇచ్చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. నేను ఎక్కడ ఈ వారంలో వాక్యం చెప్పాను, దేవుని పని కోసం, భోజనం కోసం దేవుని పని ఏం చేయకూడదు చెప్పండి, పాడు చేయకూడదని. యేసువాడి మీద వెళ్ళిపోతాడు. అప్పుడు గొడవ, ఏమంటే ఎప్పుడు చూసి నాకు పీకు ముక్కలు వేస్తున్నాడు అన్నాడు, దేవునికి స్తోత్రం. ఆయన తయారు చేస్తున్నాడా? ఇలా గడ్డి తీసి ఎత్తే ఏతాయి వేస్తున్నాడు. నా ముఖం చూసినప్పుడు మురిసిలే వేస్తున్నాడు అండి. నా ముఖం చూసినప్పుడు పీకు ముక్కలే పడుతున్నాయి. ఏమో పీతి ముక్కలో నీకు ఇష్టమని దేవుడేమో వేస్తున్నాడేమో, పనిగట్టుకుని ఏమైనా చూస్తున్నాడా? చూసి అంత టైం వస్తుంకోవాలి, వెనకాల వస్తారు. ఏంటి ఇలా తీసి అలాగే వేసేస్తారు. అది ముడుసు వస్తుందో, ముక్కు వస్తుందో, మెత్తన ముక్కు వస్తుందో ఏమి. అందుకే నేను వడ్డించడం కూడా ఏంటి చెప్పండి, అది చాలా కష్టం.
ప్రణాళికలో కష్టపడి పని చేయడం ఇవన్నీ నేర్చుకోవాలి. కష్టపడకుండా విజయం సాధించలేరు కదా. ఇప్పుడు మీలో కొంతమంది కొత్త విశ్వాసులు ఉన్నారంటే, అయ్యగారికి కారు ఉంది, ఇన్న మరి నేను సైకిల్ తొక్కి సేవ చేశాను, మీలో ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. సైకిల్ తొక్కి సేవ చేశాను. కష్టపడ్డాం. అవును, కష్టపడి కూడా పని చేసాం. కష్టపడకుండా సుఖం సౌఖ్యం అనేది రానే రాదు. దేవుని ప్రణాళికలో దేవుడు విజయం సాధించాలంటే కష్టపడి పని చేయటం చాలా ప్రాముఖ్యం. సరే, 4వదిగా ప్రియులారా, మనము ఇది అత్యంత కీలకమైన పాయింట్ అని చెప్పన, భయమును వీడి ధైర్యంగా ఉండాలి. చెప్పండి ఏంటి? భయము వీడి, చెప్పండి, భయము వీడి మనకేం ఉండాలి? ధైర్యం ఉండాలి. చాలామందికి భయం వేసేస్తుంది, ధైర్యం వీడిపోతున్నారు. అంటే ధైర్యం చాలట్లేదండి. ఇప్పుడు యెహోషువతో దేవుడు ఏం చెప్పాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? విజయ మార్గాలు ఆటంకాలు ఎదురైనప్పుడు దేవుడు మనకు తోడు ఉన్నాడు అనే ధైర్యమే కార్యసిద్ధిని కలగజేయడానికి కారణమవుతుంది కదా. చదవండి, 1:9 చదవండి యెహోషువ గ్రంథం. నువ్వు నిబ్బరము కలిగి ఎలాగ ఉండమన్నాడు? ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకము. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి అమ్మా. 4వదిగా ప్రియాల భయాన్ని వీడాలి. ఇప్పుడు ప్రతి దానికి ఏంటి చెప్పండి? భయమే కదా. ఏమో భవిష్యత్తుల గురించి గందరగోళం, బలహీనతల గురించి ఏమో ఏం జరుగుతుందో అనే గందరగోళం, అనారోగ్యం గురించి లేదా భయం, అప్పుల గురించి లేదా భయం, ఇల్లు ఇలా చెప్పుకెళ్తే ప్రతి దాంట్లో అన్నీ ఉన్నాయి లేదా? ఏమో ఎలా జరుగుతుందో ఏంటో అనే భయం. నేనేమంటే భయమును వీడి మనం ఎలాగ ఉండాలి? ధైర్యం. చెప్పండి. నాకున్నది ఏంటంటే అదే, భయం ఏమీ లేదు. ఏదో జరిగిపోద్ది, ఏం జరిగిపోద్దని. కొండలాంటి శ్రమలు ముందున్నా కూడా నేను భయపడను, ధైర్యంగా ఉంటాను. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను కాబట్టి మీరు ఎలాగున్నాడు? భయపడక మీరు ధైర్యం తెచ్చుకోమని యేసు ప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33 వచనం చదవండి. యోహాను సువార్త చదవండి 16:33 చివరి వచనం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని ఏం చేశాను? జయించాను. ఆమేన్. అమ్మ దేవుని బిడ్డలారా, విజయం మనం చూడాలంటే నువ్వు అధైర్యపడొద్దు. నువ్వు భయమును వీడు ఏదవుతుందని. ఓ మాట చెప్పనా, మనుషులు వచ్చి మాటలతో ఏం చేస్తారో భయపెట్టేస్తారు. భయపెడతారు బెటరా? చెప్పండి గట్టిగా. యాయీరు గారు వెళ్ళి పాపం యేసు ప్రభు వారిని తీసుకొస్తున్నాడు. ఎందుకు? తన కుమార్తె బాగోలేదు, యేసు ప్రభు వచ్చి బిడ్డకు వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడుతుందంటే పాపం ఈ లోపల దారి మధ్యలో ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? 12 ఏళ్ల రక్తస్రావశ్రీ యేసు ప్రభు వారు బాగు చేత ఆలస్యమైంది. ఈ లోపల ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి ఏమంటున్నారు? ఎందుకయ్యా బోధకుడు నువ్వు కష్టపెడుతున్నావు? బోధకుడా నీ కుమార్తె, బోధకుడు ఎందుకు కష్టపడుతున్నావు? యాయీరు నీ కుమార్తె ఎప్పుడో చనిపోయింది అనగానే పాపం ఈడు ముఖం కొంచెం మారిపోయింది. కారణం ఏంటి? విశ్వాసంతో యేసు ప్రభుని తీసుకో. వెంటనే యేసు ప్రభు 3 మాటలు చెప్పాడు. ఏంటా 3 మాటలు? యాయీరు, మనుషుల మాటలు మాత్రం నువ్వేం చేయద్దు, లక్ష్య పెట్టదు. 2వది ఏమన్నాడు? భయపడద్దు అన్నాడు. 3వది ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచమని ముచ్చటగా 3 మాటలు చెప్పాడు. ప్రతి ఒక్కరికి భయమే. అయ్యారు మీరు ఎన్ని చెప్పండి, నాకు ధైర్యం చాటలేదు. నేను ఎన్ని చెప్పినా నీకు ధైర్యం చాటలేదా? దేవుని స్తోత్రం. అలాగనే అవుతుందండి, మీరు ఎన్ని చెప్పినా నాకు ధైర్యం. ఇక బైబిల్ ఇచ్చి నెత్తి మీద బాధేయాలి, వేసి రక్తం వేచేయం.
అబ్బాయి ఏమన్నా దెయ్యం పోతే వేసి రక్తం వేచి మళ్ళీ తలకాడ గట్టి పెట్టుకుంటుందంట బైబిల్. హల్లెలూయ. తలకాడ కింద తలకాడ కింద ఎట్టుకుంటాక ఉపయోగపడుతుందా బైబిల్? ఎన్ని చెప్పినా ధైర్యం ఉండలేదా? యెహోషువ ఇదిగో మోషేకు తోడైనట్లు నేను నీకు తోడనంటానయ్యా, నిన్ను విడువను ఎడబాయను, నువ్వు భయపడకో, నిబ్బరము కలిగి నువ్వు ఎలాగుండు చెప్పండి. నిబ్బరం కలిగి ఎలాగుండాలి? ధైర్యంగా ఉంటే దేవుడు ఎందుకు చేయడు సార్? కాలు దగ్గరికి తీసుకొస్తాడు దేవుడికి స్తోత్రం. దేవుడు ఎందుకు చేయడు సార్ అంటే నువ్వు నిలబడితే దేవుడు ఎందుకు చేయడు? నువ్వు ధైర్యంగా నిలబడితే ఎందుకు చేయడు? కూడా ఉన్న వాళ్ళే దావీదుని చంపేద్దాం అనుకుంటే యెహోవాను బట్టి అతడు ఏం తెచ్చుకున్నాడు? దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు సార్. ఒక పక్కన భార్య పిల్లలు తీసుకుపోయాడని దావీదు దుఃఖముఖంతో ఉంటే కూడా ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఈయన్ని రాళ్ళతో కొట్టి కూడా ఉన్నవాడే ఎడతాడు కొంపడే. నువ్వేం మాత్రం ఏం దాచుకోకుండా నోట్లో కక్కేస్తావు. నేను ఇలాగే కక్కేసి వాడు దేవుని దొత్తని మధ్యన కక్కట్లేదు. అయ్యగారు ఇది వరకు అన్నీ చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పట్లేదు దేవునికి స్తోత్రం. నా కొంప ముంజితే నేను ఎందుకు చెప్తాను మరి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. గట్టిగా చెప్పండి హల్లెలూయ. మరి కూడా ఉన్న వాళ్ళు చంపేస్తా కుంపడేడుతున్నారు మరి దేవునికి స్తోత్రం. నువ్వేమో దాచుకోకు లేకుండా అన్ని హృదయాలు ఏం చేస్తావు? బొల్లును ఏం చేస్తావు? వాళ్ళ కడుపులు ఎత్తాం కదా, నీ కడుపు మండితే అది వేసిన తర్వాత ఉన్న ధైర్యాన్ని చెడగొట్టేస్తారు వాళ్ళు. కానీ దేవుణ్ణి బట్టి దావీదు ఏం తెచ్చుకుంటో తెలుసా? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బట్టి ఏంటి చెప్పండి? ధైర్యం. భయమును వీడి ధైర్యం కలిగి ఉంటే మన జీవితాల్లో ఎందుకు మనం సక్సెస్ని చూడలేం? సరే, ఐదవదిగా ప్రియులారా, మనలో ఉండవలసింది ఏంటో చెప్పన? దేవుడు కార్యం చేయాలనుకున్నప్పుడు క్రమశిక్షణ, రెండవది సమయపాలన. సమయపాలన ఏంటంటే మనకి లేనిది ఏంటంటే సమయపాలన లేదు. సమయపాలన అంటే అర్థం ఏంటి? సరి అయిన టయానికి రావాలి. సమయపాలన మనం అమెరికా వాళ్ళు చూసి నేర్చుకోవాలి. అమెరికా వాళ్ళు ప్రార్థన 9 గంటలంటే 5 నిమిషాలు తక్కువ 9 వరకు అంత చర్చి ఖాళీ ఉంటుందంట. 9 గంటలకే ప్రార్థన చేసుకుందాం అని పాస్టర్ గారు కళ్ళు మూసుకుని ప్రార్థన మొదలెట్టి ఆమేన్ అనే టయానికి చర్చి అంతా నిండిపోతారంట. మళ్ళీ 11 గంటలకు ముగించేస్తామని పాస్టర్ గారు ముగించలేదు అనుకోండి, కుర్చీలకి బల్లలకి ఏం చెప్పుకోవాలి? పాస్టర్ గారు 11 గంటలకు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. వాళ్ళ సమయ పాలన అనేది రాత్రి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అయ్యారు మీరు కరెక్ట్గా 9:30కు ఉండాలన్నాడు. నేను వాళ్ళ చర్చి ముందు కాలు అడుగు పెట్టేటప్పటికి 8:29 అయ్యారు ఎంత పెందలకాడ వచ్చేసారేంటి అంది. పెందలకాడే కాదు రబ్బి, నువ్వు ఇంటికి రమ్మన్నావు 8:30కి రమ్మన్నావు, 8:29కే. నాకు తగ్గవాడు మా వాడు దేవునికి స్తోత్రం. మేము ఇక్కడ 8:30 బయలుదేరేటప్పటికి 29 నిమిషాల్లో తీసుకెళ్ళి అక్కడ ఎట్టేసాడు దేవునికి స్తోత్రం. అయ్యేం భారీ టన్నింగ్లైనా ఇంకా బేకేయట్లేదు మా వాడు, వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. సమయ పాలన, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందున్న సూటిగా నువ్వేం చేయాలి? చూడాలి. మన మాటల్లో మన పనుల్లో క్రమశిక్షణ అనేది కలిగి ఉండాలి. అత్యంత కీలకమైందే చెప్పనా? మన దృష్టి లక్ష్యము వైపు ఉండాలి. ఏ వైపు ఉండాలి చెప్పండి? మన దృష్టి అంటే మన చూపు ఏం చేయాలి? లక్ష్యము వైపు స్థిరంగా ఉండాలి. ఇటు అటు చూడకూడదు. గుర్రం తెలుసా మీకు? అమ్మ అలా చూస్తారేంటమ్మా? గుర్రానికి గుర్రపు బండి కడతారు. కట్టినప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ కళ్ళెం దాన్ని తగిలిస్తారు. మొత్తం నోటికి అలా వచ్చి 2 కళ్ళు కనపడవు, ఇలాగ బిల్లలు ఉంటాయి, ఆ 2 కళ్ళు మూసేస్తాయి.
అన్నాడు అనుకో, ముందుకు వెళ్తుంది. తులసే వెళ్ళేదాన్ని ఇలా లాగాడు అనుకో, ఇలా తిరుగుతుంది. లేదా ఇలాగెళ్ళాలి, ఇలా లాగుతుంది. గుర్రబండి చూడలేదా మీరు? మా మంగమ్మ గారిని అడగండి. దేవునికి స్తోత్రం. ముత్యాసరం నుంచి కోటివేలు రేవు దాకా గుర్రబళ్ళే. ఏటి అలా చూస్తారు? గుర్రబండి చూడలేదా? అదేనండి, దేవునికి స్తోత్రం. చూసారా? ఇప్పుడు కళ్ళుగా కనపడవు. ఇప్పుడు అంతా ఎవరి చేతులు ఉంటుంది? ఎలాగంటే ముందుకు వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఇలా తిరగాలి, ఇలా లాగ్గానే ఏది రాజేశ్వరి గారు ఇలా తిరగాలంటే అది ఎంతసేపు లక్ష్యం. అదే గనక కళ్ళెం పట్టకుండా గుర్రబండి కట్టనమనండి, బండి ఎక్కడ ఉంటుందో, ఆ బండి మీద ఉన్న వీళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరికే తెలీదు. లక్ష్యం వైపు ఉన్నప్పుడు అటు ఇటు చూడదు. అది యజమానుడు ఎలా చెప్తారు రెడీగా ఉంటుంది అనమాట. ఇలా లాగ్గానే ఏమవుతుంది? ఇలా తిరిగిపోతుంది. ఇలాగనగానే ఏమవుతుందండి చెప్పండి? ముందుకు వెళ్తుంది. అంటే నేను ఏమంటానంటే, ఇక్కడ ఏమంటున్నాడు? కన్నులు అటు ఇటు చూడక సరిగా, అంటే మన దృష్టి వైపు, లక్ష్యం వైపు ఉండాలి. విజయం చూడాలంటే సమయం నువ్వు పాటించి నీ లక్ష్యం వైపు నువ్వు చూడాలి. ఈ లోపల మనం సైడ్ సూపులు ఎక్కువైపోయినాయి మనకి. ఎలాగంటున్నానని కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తానో తిరిగి అక్కడికే రావాలి. మళ్ళీ పక్కకి అటు ఇటు చూస్తావేంటి? పొలం రమ్మంది, నిలిపి అక్కడ అరుగు మీద కూర్చున్నావు. నా చిన్నప్పుడు అలాగే కోడిగుడ్లు తెమ్మంది మా అమ్మమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కోడిగుడ్లు తేటం మానేసి నేనేం చేశాను? ఏసు రక్తం వేచి కోడిగుడ్లు తేట కదా, మొత్తం మీద ఆటలో మర్చిపోయి కోడిగుడ్లే మర్చిపోను. దేవునికి స్తోత్రం. నాకు చిన్నప్పుడు మతి మరపు ఉండేది. కోడిగుడ్లు తెమ్మంది అనుకో, కోడిగుడ్లు 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 అనుకుంటా వెళ్ళేవాడిని ఎక్కడికి, షాపు దగ్గరికి. ఈ లోపల ఎక్కడైనా మర్చిపోతానేమో అని. ఈ లోపల ఎవడైనా పలకరించాను అనుకో, మర్చిపోయేవాడిని. అక్కడ కూర్చుని అరుగు మీద కూర్చుని మా అమ్మమ్మ ఏదో తెమ్మందే అటు ఇటు చూసేవాడిని. నిజం, వాస్తవం. అటువంటి వాడు దేవుడు సేవకు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మా వాళ్ళు అప్పుడే మార్కులు వేసేసాడు, ఈడు ఎందుకు పనికిరాదని. మనుషులు మార్కులు వేసినా కానీ దేవునికి స్తోత్రం. ఏమంటే నేను పనికొస్తానని దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే మన దృష్టి దేని మీద వైపు ఉండాలంటే లక్ష్యము వైపు, దేవుని వైపు ఉండాలి. నీ చూపు, నీ దృష్టి. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? విజయాన్ని మన జీవితంలో మనం చూడగలము, సక్సెస్ను మన జీవితంలో సాధించగలము. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఆరవదిగా దేవుని బిడ్డలారా, మనకు విజయం రావాలంటే ఖచ్చితంగా మనకు ఉండవలసింది ఏమంటే వినయము ఉండాలి. సామెతల గ్రంథం 16:18 చూస్తే, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు ఏమి నడుస్తుంది? అహంకారమైన నడుస్తుంది. మనిషి గర్వం మనిషి ఏం చేస్తుందో తెలుసా? పతనానికి దారి తీస్తుంది. అదే వినయం ఉందనుకోండి, వినయం అంటే ఏంటి? దేవునికి లోబడటం. మనం విజయం ఎప్పుడు మన జీవితాలు మనం చూడగలమో తెలుసా? మనము దేవునికి లోబడినప్పుడు, దేవునికి అనుగుణ్యంగా మనం ఉన్నప్పుడే మనం ఏం చూడగలం? విజయాన్ని చూడగలం. అంతే కదా? వినయము లేకుండా ఏమండి, మనకు విజయము కలిగినప్పుడు వినయముతో దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతా భావము కలిగి ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్ముడు ఆయన తన వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. వినయము కలిగి ఉండితే, వినయం అంటే దేవునికి లోబడి ఉండడం. విజయం సాధించాలంటే నువ్వు తగ్గాలి, దేవుడు నీలో ఎచ్చాలి, అప్పుడే కార్యం జరుగుతుంది. ఆమేన్. ఏమంటే దేవునికి మనం లోబడ్డాం. దేవుడు ఎందుకు మంచి చేయడు? దేవుడు చేస్తాడుగా. నేను అంటాను, లోబడిన వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. నా దేవుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. చివరిది 7వది ఏంటో తెలుసా? నీ మాటల్లో స్థిరత్వం ఉండాలి.
స్థిరత్వమే కాదు, నువ్వు ప్రార్థన చేయాలి. జరిగే వరకు కూడా ఏం చేయాలా? విజయము సాధించే వరకు. 7వదిగా నీ మాటల్లో స్టెబిలిటీ అంటే స్థిరత్వం ఉండాలి. ఓటమి మనకు ఎదురైనప్పుడు నిరాశ చెందిపోకూడదు, ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఎవరినైనా అడిగినా ఓటమి జరిగిందంటే మనం నిరాశ చెందకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగ మనం ప్రార్థనతో ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం కోరే సహాయము దేవుడు మనకు చేస్తాడు. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే మనకు సహాయం చేస్తాడో అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో కూడా ఏంటి చేయగలము. 1 దేవుని మీద నమ్మిక ఉండాలి. 2 స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. 3 కష్టపడి పని చేయాలి. 4 భయమును వీడి ధైర్యంగా ఉండాలి. 6 క్రమశిక్షణతో కూడిన సమయపాలన ఉండాలి. 6 వినయము కలిగి ఉండాలి. 7 మాటలలో స్థిరత్వం మరియు ప్రార్థన చేస్తే. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు ఇంతవరకు తన సేవకుని ద్వారా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఎంతవరకు ఇక్కడ కూడిన బిడ్డలందరితోనూ, టీవీ ముందు కూర్చున్న వారితోనూ సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు నాయన. విజయమును సాధించాలంటే మా జీవితాల్లో మేము ఏమి కలిగి ఉండాలో 7 సంగతులు మాతో మాట్లాడి ఉన్నారు. విత్తబడిన మాటలు బిడ్డ హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి వారి అపజయాల నుంచి వారికి విడుదలనివ్వండి. మీరే అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు మీరు జీవితంలో జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తి కలిగిన కార్యాలు మీరు జీవితంలో శక్తివంతంగా జరిగించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా, చదువుకున్న బిడ్డలకు మంచి రిజల్ట్స్ను మీరు అనుగ్రహించండి తండ్రి. కోర్టు సమస్యలను వారికి విడుదలనివ్వండి. అపవాది సాతాను శక్తుల చేత పీడింపబడుతున్న వారికి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి మీరే కృప చూపించి బలపరచండి దేవ. అన్ని వేళలు అన్ని విషయాల్లో కూడా సహాయం చేసి నడిపించమని మా నాథుడైన యేసు నామము పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, 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 ఆమేన్.